ప్రపంచానికి ఇరాన్ మరో షాక్ ఇవ్వనుందా? బాబ్ అల్ మండబ్ జలసంధిని టార్గెట్ చేసిందా? ప్రపంచం మరింతగా కష్టాల్లో కూరుకుపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాగెర్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. ఇది ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఆందోళన రేకెత్తిస్తోంది. తమ నెక్స్ట్ టార్గెట్ బాబ్ అల్ మండబ్ జలసంధి అని అర్థం వచ్చేలా చెప్పారు. ఇప్పటికే హర్ముజ్ మూసివేయడంతో చాలా దేశాల్లో క్రూడ్ ఆయిల్ సంక్షోభం నెలకొంది. ఈ సమయంలో మండబ్ జలసంధి మూసుకుపోతే ప్రపంచం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ, గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాలో ఎంత బాబ్ అల్ మండబ్ మీదుగానే వెళ్తోంది. ఏ దేశాలు, కంపెనీలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని అర్థం వచ్చేలా ఇరాన్ స్పీకర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ జలమార్గం కూడా మూసుకుపోతే ప్రపంచం మరింత కష్టాల్లో పడటం ఖాయం. మండబ్ జలసంధి ఒమన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక నడవగా మారింది. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కు మధ్య ద్వారంలా వ్యవహరిస్తోంది. దీని వెడల్పు 30 మీటర్లు మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య మండబ్ జలసంధి ఒక గేట్వేలా పనిచేస్తోంది. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10% నుంచి 12% దీని గుండానే పయనిస్తోంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్ఎన్జీ, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఏటా 93,95,000 కోట్ల విలువైన సరుకులు దీని గుండా రవాణా అవుతున్నట్లు అంచనా. మండబ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే సరుకు రవాణా నౌకలు ఆఫ్రికాలోని దక్షిణ భాగం నుంచి పయనించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. మండబ్ జలసంధిలో జిబౌటి వైపున అమెరికా భారీ సైనిక స్థావరం ఉంది. కాబట్టి దానిని మూసేస్తే అగ్రరాజ్యం నుంచి తీవ్ర ప్రతిఘటన రావచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి.